విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో 15% రిజర్వేషన్ ఫలాల్లో మాదిగలకు దక్కింది. 15లో 2-3% దక్కింది. మాకు రావాల్సింది 55 నుంచి 60% రావాలి. 8 నుంచి 9% మాకు రావాలి. మాకు దక్కింది 2 నుంచి 3% దక్కింది. గణాంకాలు, వివరాలు. అట్లాంటప్పుడు మేము నష్టపోయినాం కదా. అన్ని కులాల జనాభా కలిసే 10 అయినప్పుడు అందులో మాదిగల జనాభా ఉన్నది. మాదిగల జనాభా 10తో 50% దాటినప్పుడు మా వాటా సగంకి పైగా రావాలి కదా. రాలేదనే విషయం గణాంకాలతో సహా అర్థమైనప్పుడు, ఆధారాలు కనిపిస్తున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగల వాటా మాదిగలకు వస్తుంది, దళితుల్లో ఇతర కులాల వాటా ఇతర కులాలకు వస్తుందనే ఒక నమ్మకం, అభిప్రాయంతో మాత్రమే ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టాము. దానికి మొదటి కారణం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణను త్వరలోనే సాధించుకోవచ్చు అనడానికి మొదటి నమ్మకంతో ఎందుకు మొదలుపెట్టినామంటే ఈ రాష్ట్రంలో బీసీల వర్గీకరణ ఉండడం వల్ల.